హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే వ్లాగ్. అండ్ ఈ రోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అనమాట. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ అరౌండ్ 3:40 ఏమో అవుతుంది, 4:15 అరౌండ్ అప్పుడు అవుతుంది అనమాట. ఇంకా ఫస్ట్లో అయితే నా ఫేస్ అయితే ఎంత పఫీగా ఉండిందో. అసలు ఈ ఎర్లీ మార్నింగ్స్ అనేది రీసెంట్గానే అలవాటు అయిపోతుంది అనమాట. తొందరగా లేవాలి అనిపించినప్పుడు ఇలా లెగుస్తున్నాను. అండ్ ఇదేసరికి మనకి కార్తీక మాసం లాస్ట్ మండే వ్లాగ్ అనమాట. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టాలి. చలేస్తుంది అసలు. ఇంకా మార్నింగ్ ఫస్ట్ అయితే మొత్తం క్లీనింగ్ మొత్తం ఫస్ట్ చేసేసుకొని తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే జస్ట్ లైట్గా ఒక బొట్టు పెట్టుకొని అయితే వెళ్తున్నాము, వెళ్ళి దీపం పెట్టాలి. అండ్ ఈ చలికి అస్సలు కుదరడమే లేదు. దట్టు అదేయోడు కాకుండా ఎంత అంటే ఫోమీ ఫామ్లో వస్తుందన్నమాట. మనం అంత ఫోకస్గా చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్లో అయితే నేనైతే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకెప్పుడు దీపం పెట్టేయడమే. మొత్తం చీకటిగానే ఉంటుంది కాబట్టి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, వితౌట్ సౌండ్స్తో ఎంత పీస్ఫుల్గా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్స్. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ఇప్పుడైతే దీపం పెట్టేసుకుంటున్నాం అనమాట. అండ్ దీపం పెట్టిన తర్వాత ఏదైనా దేవుడి పాటలు అంటే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఇంకా దట్టు అప్పటికే చాలా అంటే లేట్ అయిపోయినట్లు అనిపించింది. ఇంకా వీడియోస్ తీస్తూ ఇట్లా ఏదైనా పని చేయాలంటే టైం ఈజీగా ఎక్కువ అవుతుంది. మనం రెగ్యులర్గా మనం డే రొటీన్లో చేసుకునే దానికంటే కూడా దాన్ని మనం షూట్ చేస్తూ చేయాలంటే చాలా కష్టం. నేను ఎప్పుడు ఒకే డైరెక్షన్లో తీస్తాను కాబట్టి నాకు కొద్దిగా పర్లేదు అనిపించింది. బట్ వేరే డిఫరెంట్ డైరెక్షన్స్లో తీసే వాళ్ళకి మాత్రం చాలా టైం పడుతుంది. నాకు నిన్న అర్థమైంది అది. ఒక్కొక్కసారి లైటింగ్ రాదు అండ్ అట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడైతే హారతి కూడా ఇచ్చేస్తున్నా. టెంకాయ కొట్టిస్తే దీపం పెట్టి పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ఇంక ఇప్పుడైతే బయట తులసం దగ్గర ముగ్గు పెట్టేసి ఇక్కడ దీపం పెడుతున్నాను అనమాట. ఇంకా రెగ్యులర్గా తులసం దగ్గర మేము పెట్టుకుంటూనే ఉంటాము. ఇంకా ఇప్పుడైతే గాలి వస్తుందన్నమాట. లాస్ట్ వీక్ అయితే మరీ అసలు వెళ్ళే ఫన్నీగా ఉండింది. వాన పడింది ఆ రోజైతే. తులసమ్మకి దీపానికి గొడుగేసి మరీ పెట్టానమాట. ఆ వ్లాగ్ ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను, అది కూడా ఒక 2 days గ్యాప్తో. అండ్ ఇక్కడైతే ఫస్ట్ క్లీన్ చేసేసి ముగ్గు పెట్టి ఇంకా దీపం పెట్టేసుకుంటున్నాను. అండ్ క్లీనింగ్ అనేది ఆల్రెడీ ముందు రోజు చేసి పెట్టేసుకుంటాం కాబట్టి ఇంకా తర్వాత అంత హెవీ క్లీనింగ్ అయితే ఏముండదు అనమాట. ఊరికే జస్ట్ లైట్గా అట్లా పైపైన చేసుకోవడమే.
to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఇంక ఇప్పుడైతే టెంకాయ కొట్టేసి వాటికి జస్ట్ లైట్గా బొట్లు అట్లా అతికిచ్చినట్లు బొట్లు పెడుతున్నాను అనమాట. అసలు బొట్లు అయితే అసలు పెట్టకూడదు, అంటే దాంట్లో కుంకుమలో కెమికల్స్ అనేది మిక్స్ అవుతాయి కాబట్టి అది మనం మళ్ళీ ఫుడ్లో తీసుకున్నప్పుడు మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా అందుకోసం అనేసి లైట్గా ఊరికి ఉంది లేదు అన్నట్లు పెడుతున్నాను అనమాట. ఇంకైతే మంచిగా కంప్లీట్ చేసేసాను. అండ్ నార్మల్ డేస్ కన్నా మనం ఎప్పుడైనా ఇట్లా ఎక్కువగా అటెన్షన్ తీసుకొని చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ధూపం అనేది ఎక్కువ వచ్చేసిందని చేడు పిట్ట బట్ అయినా వచ్చేసింది. అండ్ ఇక్కడైతే ఇప్పుడు ఇంట్లో మొత్తానికి ధూపం వేసేయాలి. అండ్ ధూపంలో కొంచెం గుగ్గిలం వేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా. మీకు ఆ స్మెల్ ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అండ్ మైండ్ అనేది రిలాక్సింగ్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఆ స్మెల్ని మనం స్మెల్ చేసినప్పుడు. ఇంకా ఇప్పుడైతే నాకు ఇప్పటి నుంచి ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఇంకా కార్తీక మాసం కథలు విందాము అనుకున్నా, బట్ కుదరలేదన్నమాట. ఇంకా నోట్స్ రాసేవ్వకుంటే నోట్స్ రాసేసుకొని కొంచెం మొన్న ఒక వ్లాగ్ అప్లోడ్ అయింది. ఇంకా ఆ వ్లాగ్కి ఎడిటింగ్స్ అనేది చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మనం ఎవరైనా మన ఇన్స్టా ఐడిని ఫాలో కాకపోయింటే ఇక్కడ నీకు కింద లింక్ ఇచ్చుంటాయి డిస్క్రిప్షన్ బాక్స్లో. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడైతే బయట లైట్ వేస్తున్నాను అనమాట. ఇంకా సరే ఆఫ్ చేద్దాం, కొంచెం వెళ్తురు వచ్చిందేమో అనుకున్నా, బట్ అస్సలు మొత్తం చీకటిగా అనిపించింది. మళ్ళీ లైట్ వేసుకొని వచ్చానమాట. ఇంకా ఇప్పుడు రీసెంట్ నా హెయిర్ కట్ అయితే ఆల్రెడీ మీకు ఏంటి అని అడుగుతున్నారు కదా. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయితే అప్లోడ్ అయింది, ఇంక సెకండ్ పార్ట్ అయితే అప్లోడ్ అవ్వాలి, అది ఇంకా అప్లోడ్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే నా నోట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది, బట్ అయినా సరే ఇంకా టైం అవ్వలేదన్నమాట. అరౌండ్ 6 అయింది ఇప్పుడు కూడా. ఇంకా ఈరోజైతే నాకు అసలు తోజుబాటు అవ్వదు. ఇంకా ఫుల్ డే ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఇంకా నాకు టైం అనేది తొందరగా అవ్వదు అనిపిస్తుంది ఎందుకో మరి. ఇంకే నాకు ఈరోజు క్లాస్ ఉంది, ఇంకా క్లాస్కి కూడా వెళ్ళాలి కాబట్టి రెడీ అవుతున్నా. చాలా డేస్ తర్వాత వ్లాగింగ్ చేయడం వల్ల, లేకపోతే డైరెక్షన్స్ పెట్టడం మర్చిపోవడం వల్ల అసలు కెమెరా ఎటు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అటు పెడితే ఇటు డౌన్ అయిపోతుంది, ఇటు పెడితే అటేమో కిందకి వెళ్ళిపోతుంది ఫోను. ఇంకా సరే అనేసి ఇట్లాగుట్లో ఒక 15 మినిట్స్ కష్టపడి సెట్ చేశాను. ఇంకా ఆల్రెడీ మీ గెట్ రెడీ విత్ మీ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది, అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తే ఒక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చెక్ చేయండి. ఇప్పుడైతే ఒక గెట్ రెడీ విత్ మీ షూట్ చేసాం. ఇంక ఇప్పుడైతే రెడీ అయ్యి క్లాస్కి వెళ్ళిపోవడమే. ఎప్పుడైనా ఏదైనా టైం ఉంది కదా హెయిర్ స్టైల్ వేసుకుందాం అన్నప్పుడు అసలు హెయిర్ స్టైల్సే రావు, అంటే సెట్ అవ్వవు ఆ రోజు ఈ ఫేస్కి. బట్ ఈరోజైతే నేను ఎంతసేపు ట్రై చేశాను, ఆల్మోస్ట్ ½ అన్ అవర్ వరకు ట్రై చేశాను, బట్ ఏ హెయిర్ స్టైల్ కుదరలేదు. ఫేస్కి ఎందుకో అయితే ఎక్కువగా పెద్దదిగా అయిపోతుంది, లేకపోతే మరీ డౌన్ అయిపోతుంది. ఇంకా లాస్ట్కి ఇదంతా అయ్యే పని కాదు అనేసి నా రెగ్యులర్గా నేను ఏదైతే సైడ్ పార్టీషన్ తీసి క్లిప్స్ పెట్టి క్లచ్ పెట్టుకుంటానో అదే వేసుకున్నాను అనమాట. టైం ఉంది అనుకున్నప్పుడు ఏమీ గుర్తుండవు, బట్ అలా కాకుండా ఎప్పుడైనా తక్కువ టైం ఉంది అన్నప్పుడు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి అనిపిస్తుంది. అండ్ నాకైతే ఇది ఈజీగా అయిపోతుంది, అండ్ అన్ని పిన్స్ కూడా పట్టవు కాబట్టి నేను ఎక్కువగా ఇదే వేసుకుంటా, లేకపోతే ఫ్రెంచ్ వేసుకుంటా. ఇంకా రీసెంట్గా ఒక 10 డేస్ నుంచి అయితే నా బ్యాగ్లో ఇంట్లో ఉండే క్లిప్స్ మొత్తం నా బ్యాగ్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకా అవన్నీ ఈరోజు తీసి బయట వేస్తున్నాను అనమాట. అసలు ఎన్ని క్లిప్స్ ఉన్నాయో నా బ్యాగ్లో. నేను నిన్న ఆఫ్టర్నూన్ ఏమో చూశాను, ఏంటి ఇన్ని క్లిప్స్ ఉన్నాయి అంటే, క్లిప్స్ ఇంట్లో కనిపించబోయేసరికి ఎక్కడికి పోతున్నాయి అబ్బా అనుకున్నప్పుడు అవన్నీ నా బ్యాగ్లోకి వెళ్తున్నాయి. రోజుకోటి అట్లే వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా నిన్నైతే క్లిప్స్ అన్నీ తీశాను, అది కూడా ఈ పింక్ కలర్ క్లిప్ కోసం వెతికితే అవి ఎక్కడున్నాయి అనుకుంటే అప్పుడు అది నా బ్యాగ్లో ఉన్నాయని ఐడెంటిఫై అక్కడ తీశాను అనమాట. అండ్ మార్నింగ్స్ అయితే నాకు తినకుండా ఉండడమే చాలా బెటర్ అనిపిస్తుంది, టైం ఉండదు. ఈరోజు ఎంత టైం ఉందో క్లాసు కూడా నేను ఫస్ట్ టైం కాదులేండి, ఇంతకు ముందు కూడా వెళ్ళాను. అండ్ ఈరోజు మాత్రం తొందరగా వెళ్ళాను అనమాట. రెగ్యులర్గా అయితే నేను లేట్ కమర్ని తొందరగా అయితే అస్సలకే వెళ్ళాను. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే వేరే సర్టిఫికేట్స్ తీసుకునే వర్క్ ఉంటే అక్కడ వెళ్దాం అనుకున్నా, బట్ అదైతే కుదరలేదు. ఇంకా సరే అనేసి మా దాని దగ్గర అంటే క్లాస్కి కొంచెం దగ్గరలోనే ఇలా స్పెట్స్ అనేది చెక్ చేసుకుందాం అనేసి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ చెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ క్లాస్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళానమాట. ఇంటికి వచ్చి
టెంపుల్కి వెళ్ళాను. ఇంకా అదేమీ షూట్ చేయలేదు. ఇంకా టెంపుల్లో ఇది ఒక బిట్ అయితే షూట్ చేశాను అనమాట. అది కూడా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అంతేం అనిపించదు. ఇంకా దట్టు అది కూడా కాకుండా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి చీకట్లో ఇంకా టెంపుల్కి వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని బొట్టు పెట్టేసుకొని దీపం పెట్టేసుకొని మనశ్శాంతిగా ప్రశాంతంగా ఒక 10 minutes కూర్చున్నామంటే ఎంత రిలీఫ్గా ఉంటుందో. ఇంకా ఇప్పుడు చంద్రుడిని చుక్కల్ని చూసి ఫుడ్ తినాలి. నాకు ఎప్పుడైనా ఇది చూడాలి ఇది చెయ్యాలన్నప్పుడు అది అస్సలకే కనిపించదు. అండ్ ఆ రోజు చుక్కలు ఎంత టైం వెయిట్ చేశాను కనిపించనే లేదు. ఇదే కాదు, ఇది ముందు 2 weeks కూడా అలాగే జరిగిందనమాట. అస్సలు కనిపించలేదు. సరేలే అనేసి ఇంకా కనిపించేంత వరకు ఉండి వచ్చానమాట. ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు శివలింగం దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఈరోజైతే అయ్యప్ప స్వామి ప్రసాదం పంపించారు. సో అది తింటున్నాం అనమాట. నాకైతే అయ్యప్ప స్వామి ప్రసాదం చాలా ఇష్టం. ఇది పంచామృతం అని నా చిన్నప్పుడు వేరేగా ఉండేది అనమాట. అంటే హనీలో పీసెస్ అనేసి డిప్ చేసి పెట్టేసి అట్లే ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడైతే దాన్ని మొత్తం గ్రైండ్ చేసేసి ఇస్తున్నారనమాట. నాకెందుకో అది అనుకున్నా, బట్ ఇది అయిపోయింది. అండ్ చాలా డేస్ కూడా కాదు, ఇయర్స్ తర్వాత నా చిన్నప్పుడు మా ఫాదర్ తెచ్చేవాళ్ళు. తర్వాత నాకు ఇప్పుడు పంపించారనమాట. అండ్ ఇప్పుడు ఇదే అనమాట పంచామృతము. మేము అనుకున్నది అయితే వేరే, అంటే మేము చూసింది వేరే అనమాట. ఇప్పుడు ఇది ఇలా చేస్తున్నారంట. ఇంకా అదే చెప్పుకుంటూ తింటున్నాము. ఇంకా మళ్ళీ ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా చుక్కల్ని చూసేసి ఇంక ఇప్పుడైతే తింటున్నాను అనమాట. అవేవి షూట్ చేయలేదు చాలా వరకు, అసలు ఈరోజు ఏమి షూట్ చేయలేదు అనమాట. ఇంకా సర్టిఫికేట్స్ దగ్గరికి వెళ్దాము తీసుకుందాం అనేసరికి ఇంకా అక్కడ ఫ్లాప్ అయ్యేసరికి కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇంకా ఈవినింగ్ యాజ్ యూజువల్గా వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా ఇవన్నీ చూసుకునేసరికి టైం సరిపోయింది అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు షూట్ చేశాను. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఫుల్ డే ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఇంకా ఆ రోజు నైట్ పన్నీర్ కర్రీ విత్ చపాతీస్ అనమాట. ఆ రోజు నా డిన్నర్ ఫుల్ డే హోల్ డేలో ఇదే ఫస్ట్ మీల్ అనుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే కొంచెం నోట్స్లో నోట్ చేయాల్సింది ఉంది. ఇంకా నోట్ చేసేసిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసామన్నమాట. అంటే ఒక సిరీస్ వస్తున్నాయి కదా, ఆ సిరీస్ చూస్తున్నాము. ఇంకా అవి చూసేసిన తర్వాత మంచిగా ఫుడ్ తింటూనే ఆ సిరీస్ చూస్తున్నాం అనమాట. అది చూసేసి ఇంకా నోట్స్లో నోట్ చేసుకొని ఈ వీడియోని అయితే ఎడిట్ చేసి రేపు అప్లోడింగ్ పెట్టాలి. ఇంకా ఇంత వర్క్ ఉందనమాట. ఇంకా ఇప్పటికి టైం 9:15 అవుతుంది. అంతే ఇవాళ వీడియో. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వ్లాగ్ని లైక్ చేయండి. అండ్ మీకు కార్తీక మాసంలో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీరు వనభోజనానికి వెళ్ళారా లేదా కూడా కామెంట్ చేయండి. అంతే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సీ యూ సూన్ అనదర్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.